హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు రైతులకు ఎంతగానో ఉపయోగపడే ఒక 100% సబ్సిడీ స్కీమ్ గురించి అయితే మీకు చెప్పబోతున్నాను. అదేంటంటే విబిజీ రామ్జీ మనకు తెలిసిన విషయమే అనమాట. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ ఏదైతే మనకు ఉపాధి హామీ పథకం ఉందో ఆ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులైతే వాళ్ళ పంటలలో వాళ్ళ తోటలలో ఉద్యానవన పంటలను అయితే ఉచితంగా పెట్టుకోవడానికి ఈ స్కీమ్ అయితే ఉపయోగపడుతుంది. అది వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ కింద అనమాట. అంటే విబిజీ రామ్జీ కింద ఉపాధి కరెక్ట్ గా చెప్పాలంటే ఉపాధి హామీ పథకం కింద మీ తోటలలో ఉద్యానవన పంటలను అయితే పెట్టుకోవడానికి దానికి అయ్యే ఖర్చునైతే మీకు పూర్తిగా గవర్నమెంట్ 100% భరిస్తుంది. కాబట్టి చాలా మంది రైతులకైతే ఆ స్కీమ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో మీకు ఆ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ఏ పంటలు పెట్టుకోవచ్చు, మరియు మీకు ఎంత అమౌంట్ సబ్సిడీ రూపంలో లభిస్తుంది, మరియు ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అన్న పూర్తి వివరాలను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ చాలా మంది అయితే ఇంతకు ముందు కొన్ని పెట్టిన వీడియోస్ కింద అయితే కామెంట్ అయితే చేశారు ఫేక్ న్యూస్ అని. కానీ నా ఛానల్ ఒకసారి మీరైతే చెక్ చేయొచ్చు. కానీ నేను ఏదైనా ఒక విషయాన్ని మీకు తెలిపే ముందు 1కి 10 సార్లు దాని గురించి రీసెర్చ్ చేసి మాత్రమే ఆ వీడియోని అయితే చేస్తాను. కాబట్టి ఎవరు మనం పెట్టే వీడియోలు ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి. కాబట్టి ఇప్పుడు ఆ స్కీమ్ కు సంబంధించి వివరాలను అయితే ఒకసారి చూద్దాము. ఇది వికసిత్ భారత్ గ్రామీణ ఉపాధి మరియు ఆజీవికా మిషన్ విబిజీ రామ్జీ కింద ఉద్యానవన తోటల పెంపకం కార్యక్రమం అనమాట. ఇది ఇందులో రైతుల అభివృద్ధి, గ్రామాభివృద్ధి, పచ్చని ఆంధ్రప్రదేశ్ అని లక్ష్యంతో అయితే ఈ స్కీమ్ అయితే పెట్టడం జరిగింది. రైతుల భూముల్లో ఉద్యానవన పంటలను అభివృద్ధి చేసి స్థిరమైన ఆదాయం మరియు ఉపాధి కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం అనమాట. నేడు నాటిన మొక్క రేపటి కుటుంబ ఆదాయం అన్న ఓ మోటోతో ఈ స్కీమ్ అయితే అమలు చేస్తున్నారు. ఉద్యానవన పంటలంటే మనకు దాని వలన కలిగే ప్రయోజనాలు ఏంటంటే మీరు చూడొచ్చు, రైతులకు దీర్ఘకాలికంగా ఆదాయం అయితే వస్తుంది, మరియు గ్రామీణ కుటుంబాలకి ఉపాధి కల్పన అయితే జరుగుతుంది, మరియు భూమి సారవంతంగా ఉంటుంది, మరియు పర్యావరణ పరిరక్షణ ఉంటుందన్నమాట. అలాగే భవిష్యత్ తరాలకు పచ్చని సంపదనైతే మనం అందిస్తున్నట్టు ఈ ఉద్యానవన తోటల పెంపకం ద్వారా. మరియు ఇందులో అర్హులు ఎవరంటే SC/ST రైతులు మరియు చిన్న సన్నకారు రైతులు, అలాగే అర్హులైన గ్రామీణ రైతులు ప్రతి ఒక్కరూ దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. మరియు ఒక రైతు ఒక తోట ప్రతి గ్రామం పచ్చని గ్రామం అన్నట్టు ఇక్కడ ఒక కొటేషన్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో లభించే పనులు ఏంటంటే గుంటల తవ్వకం, మొక్కల నాటకం, ఎరువులు అండ్ సంరక్షణ పనులు, మరియు కలుపు తొలగింపు, నీటి నిర్వహణ, మొక్కల రక్షణ చర్యలు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనాలు మరియు మెటీరియల్ సౌకర్యాలు అని ఈ విబిజీ రామ్జీ స్కీమ్ కింద MGNREGS ఉంది కదా, దాని కింద అయితే ఈ ప్రోగ్రామ్ అయితే మనకు చేస్తున్నారు. మరియు ఇందులో ఏ ఏ పంటలు మీరు పెట్టుకోవచ్చు అన్నదైతే ఇప్పుడైతే చెప్తాను. చూడొచ్చు, మీరు నాటడానికి అనువైన పంటలు వచ్చి మామిడి, నిమ్మ, కొబ్బరి, జామ, బత్తాయి లేదా స్వీట్ ఆరెంజ్, అలాగే జీడి మామిడి, సీతాఫలం, చింత, సపోటా, అలాగే ఆయిల్ ఫామ్ లాంటి ఈ మొక్కలను అయితే మీరు మీ తోటలలో ఉద్యానవన పంటలుగా అయితే పెట్టుకోవడానికి అవకాశం ఉంది. మరియు మీ గ్రామాల్లో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ కానివ్వండి, లేకుంటే టెక్నికల్ అసిస్టెంట్ కానివ్వండి, లేకుంటే ఉద్యానవన శాఖ అధికారులు లేదా విబిజీ రామ్జీకి సంబంధించిన సిబ్బందిని అయితే మీరు కలిస్తే దీనికి కావాల్సిన డాక్యుమెంట్లు కూడా మీకు తెలపడం జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుందని. నేను కూడా మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలన్నది మీకైతే చెప్తాను. కానీ ఇప్పుడైతే మనము ఈ ఏ పంటలకి ఎంతెంత సబ్సిడీ వస్తుంది అన్నదైతే మీకైతే చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, ఇది మనకు అన్నమయ్య జిల్లా నుంచి ఉన్న ఈ
విబిజీ రామ్జీకి సంబంధించి ఉద్యానవన పంటలకు వేసుకునే రైతులకు శుభవార్త అని ఒక మనకు పాంప్లెంట్ లాగా ఇవ్వడం జరిగింది. అన్నదాతకు అండగా ఉపాధి 5,000 ఎకరాల లక్ష్యం అని. ఇది అన్ని జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల్లో దీన్నైతే అమలైతే చేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో ఉచితంగా పండ్ల తోటల పెంపకం, సన్న చిన్నకారు రైతులు 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళు దీనికైతే అర్హులవుతారు. మరియు ఉపాధి హామీలో పండ్ల తోటల పెంపకం ద్వారా ప్రతి రైతుకి 125 రోజుల పని దినాలనైతే ఇందులో కల్పించడం జరిగింది. ఒక్కో జాబ్ కి పండ్ల తోటలు మరియు పామాయిల్ దాంట్లో 25 సెంట్ల నుంచి 2.5 ఎకరాలు అయితే పెట్టుకోవచ్చు. మరియు మునగ మరియు గులాబీ అలాగే మల్లె తోటలు 25 సెంట్ల నుంచి 1 ఎకరం వరకు మరియు డ్రాగన్ ఫ్రూట్ కి అర్ధ ఎకరా వరకు అయితే ఈ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏ పంటకి మీరు పెట్టుకునే ఏ ఉద్యానవన పంటలకి ఎంత అమౌంట్ సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతుందంటే, మామిడి తోటకి ఎకరాకి 1,13,847 రూపాయలు అయితే ఇస్తారు. అది పూర్తి ఉచితం అనమాట. అంటే మీరు మొక్కలు నాటడం కానుంచి ఆ మొక్కలు పెద్దగా అయ్యేంత వరకు మీరు ఈ ఉపాధి హామీ పథకం కింద ఆ అమౌంట్ అయితే మీ అకౌంట్ లో డైరెక్ట్ గా జమ చేయడం జరుగుతుంది. మరియు జీడి మామిడికి సంబంధించి ఎకరాకి 87,834 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా పూర్తిగా ఉచితం అనమాట. మరియు జామాకు సంబంధించి ఎకరాకి 1,53,860 రూపాయలు అయితే అవుతుంది. అది కూడా పూర్తిగా ఉచితంగా మీకు అందించబడుతుంది. మరియు నిమ్మకు సంబంధించి ఎకరాకి 1,53,200 రూపాయలు ఖర్చు అవుతే అది కూడా మీకు పూర్తిగా ఉచితంగా అందించబడుతుంది. ఇది 100% సబ్సిడీ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. సపోటా ఎకరాకి 98,644 రూపాయలు ఖర్చు అయితే అది కూడా పూర్తిగా ఉచితంగా అందించబడుతుంది. మరియు దానిమ్మ ఎకరాకి 2,48,099 రూపాయలు అయితే అది కూడా మీకు పూర్తిగా ఉచితంగా అందిస్తారు. డ్రాగన్ ఫ్రూట్ కు సంబంధించి ఎకరాకి 2,02,913 అయితే అది కూడా పూర్తిగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మరియు కొబ్బరికి సంబంధించి ఎకరాకి 1,02,187 రూపాయలు ఖర్చు అయితే అది కూడా మీకు పూర్తిగా ఉచితంగా ఆ అమౌంట్ అనేది సబ్సిడీ రూపంలో మీ ఖాతాలోకి అయితే జమ చేయడం జరుగుతుంది. మరియు యాపిల్ బేర్ కి సంబంధించి 1,32,842, అలాగే మునగ దానికి సంబంధించి 1,03,515, అలాగే మల్లి తోటకి 2,20,496, అలాగే గులాబీ తోట ఎవరైనా పెట్టుకోవాలంటే 2,49,420 రూపాయలు, అలాగే అంజీరా 1,64,724, నేరేడుకు సంబంధించి 69,500, మరియు చింత చెట్లు 67,720, మరియు సీతాఫలం చెట్లకి 2,15,303 రూపాయలు 100% సబ్సిడీతో మీకు అందించడం జరుగుతుంది. మీరు మీ దగ్గరలోని ఎంపీడీఓ గారిని కానివ్వండి, లేకుంటే ఉపాధి హామీ ఏపీఏ లేదా సిబ్బందిని అయితే సంప్రదిస్తే మీకు వీటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారనమాట. లేదంటే మీ గ్రామ సచివాలయ హార్టికల్చర్ అసిస్టెంట్ ఉంటే వాళ్ళనైతే కలవండి. లేదంటే అగ్రికల్చర్ అసిస్టెంట్ కలిసినా, లేదంటే ఫీల్డ్ అసిస్టెంట్ కలిసినా కూడా మీకు వీటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారనమాట. మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే దీనికి మీ ఆధార్ కార్డ్, మీ బ్యాంక్ అకౌంట్ అనేది మీ సబ్సిడీ అమౌంట్ మీ అకౌంట్ లో జమ చేయడానికి అవసరం అవుతుంది. ఆధార్ కార్డ్, అలాగే బ్యాంక్ అకౌంట్, మరియు మీ ఫోటో ఒకటి, రేషన్ కార్డ్, అలాగే మీ భూమి పాస్బుక్, మరియు దానికి సంబంధించిన 1B కాగితం, అలాగే దీనికి సంబంధించి అప్లికేషన్ అయితే ఉంటుంది. ఉద్యానవన పంటల అప్లికేషన్ అని ఒక అప్లికేషన్ అయితే ఉంటుంది. ఆ అప్లికేషన్ మరియు 5 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి మీకు చిన్న సన్నకారు రైతుల సర్టిఫికేట్ అయితే మీరు సచివాలయంలో కానివ్వండి, మీ సేవలో కానివ్వండి అప్లై చేస్తే ఒక 4-5 రోజుల్లో ఆ సర్టిఫికేట్ అయితే రావడం జరుగుతుంది. అవన్నీ తీసుకుని వెళ్ళి మీ ఫీల్డ్ అసిస్టెంట్ కి ఇచ్చారంటే వాళ్ళు తర్వాత దీనికి సంబంధించి ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది. తర్వాత మీరు ఎప్పుడైతే ఈ మొక్కలను అయితే నాటుతారో
దాని తర్వాత మీకు మీ సబ్సిడీ అనేది మీ అకౌంట్లో డైరెక్ట్గా జమ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే గవర్నమెంట్ ఈ డబ్బులను అయితే రిలీజ్ చేస్తుందో అప్పుడు మీకు ఆ అమౌంట్ అనేటివి డైరెక్ట్గా మీ అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. ఇది ఈ స్కీమ్కి సంబంధించి ఉపాధి హామీ పథకం కింద ఆ, ఉద్యానవన తోటల పెంపకం కార్యక్రమం కింద మీకు లభించే సబ్సిడీ మరియు ఏ ఏ మొక్కలు మీరు పెట్టుకోవచ్చన్న దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నప్పటికీ నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైతే రైతులు ఇలాంటి మొక్కల పెంపకానికి అనువుగా ఉండే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.